నేను ఒకటే అన్నాను వాళ్ళతో, అలా చెప్పిన వాళ్ళతో ఏమీ భయపడలేదు నేను. అయ్యా, నా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉందనుకోండి, రోడ్డు మీద వెళ్ళేటటువంటి 10 మంది కన్నె పిల్లలు ఆ గోరింటాకు చెట్టు వైపు చూస్తారు. ఎందుకంటే ఆడపిల్లలకి ప్రత్యేకించి గోరింటాకు అంటే మహాప్రీతికరం కదూ, వాళ్ళు చూస్తారు. అదేవిధంగా ఒక 10 మంది ముత్తైదువులు రోడ్డు మీద వెళ్తూ మా ఇంటి వైపు చూస్తారు. ఎందుకంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంది కాబట్టి. ఆ 10 మందిలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఏమంటే గోరింటాకు కోసుకుంటామండి అని అడుగుతారమ్మా. కోసుకోండమ్మా అని చెప్తాను నేను. వాళ్ళు చక్కగా కోసుకుంటారు, ఇంటికి పట్టుకెళ్ళి రుబ్బుకుంటారు, చేతులకి ధరిస్తారు. చక్కగా చేతులు పండితే చూసుకుని మురిసిపోతారు. అబ్బా, ఎంత బాగా పండిందే. మన వాళ్ళు చెప్తుంటారు కదా, గోరింటాకు ఎంత బాగా పండితే అంత ప్రేమించే మొగుడు వస్తాడరా అని చెప్తుంటారు కదా చిన్నప్పుడు. కాబట్టి వాళ్ళు ఆనందంతో మురిసిపోతారు. మురిసిపోయి పలానా వాళ్ళ ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంది చిర్రావురి గారి ఇంట్లో, అది ఎంత బాగా పండిందో, ఇంకోసారి ఎప్పుడన్నా మళ్ళీ వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటారు. అంటే చిర్రావురి గారి ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంది, అది పెట్టుకున్న తర్వాత మాకు బాగా పండింది అని వాళ్ళు అనుకున్నారు.